ప్రభు నామం స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు. ఈ రోజు బైబిల్ గ్రంథములో ఉదాహరింపబడిన జీవ గ్రంథముల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ జీవ గ్రంథములో పరలోకంలో ప్రవేశించే వారి పేర్లు లిఖింపబడి ఉన్నట్లు మనం గ్రహించగలము. ఆ జీవ గ్రంథములో నీ పేరు దాఖలై ఉన్నదా అన్న విషయము మనం ఆలోచించుకోవాలి. దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా పరలోకమందు ఒక గ్రంథం ఉన్నట్లు, ఆ గ్రంథములో అనేకుల పేర్లు లిఖింపబడి ఉన్నట్లు, ఇంకనూ అనేక మంది పేర్లు లిఖింపబడవలసి ఉండగా వారి పేర్లు దాఖలగుటకు గాను ఆ గ్రంథం ఇంకనూ తెరవబడి ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఈ గ్రంథంలో తమ పేర్లు దాఖలైన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉన్నది. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాని పేరు ఈ జీవ గ్రంథంలో లిఖింపబడి ఉండాలి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం మరొకటి. బైబిల్ గ్రంథంలో పరలోకమును గురించి, పరలోకంలో నివాసం ఉంటున్న వారి గురించి రాయబడి ఉంది. అదే విధంగా జీవ గ్రంథం గురించి కూడా రాయబడి ఉంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, జీవ గ్రంథంలో తమ పేర్లు దాఖలైన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దీనిని బట్టి పరలోక రాజ్యంలో ఉన్న వాటి గురించి ప్రస్తావింపబడినప్పుడు వీరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నట్లు మనం గ్రహించాలి. కారణం ఏమిటంటే, జీవ గ్రంథంలో లిఖింపబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దీనిని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో జయించు వాని పేర్లు జీవ గ్రంథం ముందు లిఖింపబడి ఉంటాయి అన్నారు. అంటే లోకంపై జయ జీవితం కలిగిన వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. అదే విధంగా 21వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ గొర్రె పిల్ల జీవ గ్రంథం మందు తమ పేర్లు కలిగిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు కనిపిస్తుంది. దీనిని బట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అదే సమయంలో పరలోక రాజ్యంలో నివాసం ఉన్నవారు అన్న మాట వాడినప్పుడు వీరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవి అన్న విషయం మనము గ్రహించగలగాలి. ఇది ఇలా ఉండగా ఈ జీవ గ్రంథం గురించి మొట్టమొదటిగా ఎక్కడ రాయబడింది అని ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశమునకు తీసుకుని పోచిన క్రమములో మోషే కొండ మీద ఆలస్యం చేయగా జనులు విచ్చలవిడిగా జీవించడం ప్రారంభించారు. వారు తమ కొరకు దూడను తయారు చేసుకుని దాన్ని ఆరాధించడం కనిపిస్తుంది. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపగించి వారిని నాశనం చేయనట్లు యోచించగా మోషే నిలబడి, నీవు ఒకవేళ వారిని నాశనం చేయాలని అనుకున్నట్లయితే మొదటిగా నీ గ్రంథమందు లిఖింపబడిన నా పేరు తుడిచివేయు అని చెప్పాడు. ఇక్కడ మొదటిసారిగా జీవ గ్రంథం గురించి కనబడుతుంది. సో ఈ విధముగా జీవ గ్రంథం గురించి ఇక్కడ ప్రస్తావింపబడింది. అప్పుడు దేవుడు మోషేతో ఇలాగంటున్నాడు, నాకు విరోధంగా చేసిన వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో నుంచి తీసివేస్తాను. దేవుడు ఇలాగ అన్నాడు అంటే దీని అర్థం ఒకరి పేరు రాయుట, ఒకరి పేరు తీసివేయుట అనేది దేవుని చేతిలో ఉన్నది. ఈ విషయంలో మానవుని యొక్క విజ్ఞాపనను బట్టి గాని, మానవుని యొక్క మొరను బట్టి గాని దేవుడు తన ఉద్దేశంను లేక జీవ గ్రంథంలో పేరు లిఖింపబడట లేక కొట్టివేయట అనేది జరిగే పని కాదు. ఈ విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ జీవ గ్రంథములో ఇప్పటికే కొందరి పేర్లు లిఖింపబడినట్టు రాయబడి ఉన్నది. అయితే ఎవరి పేర్లు ఈ గ్రంథంలో ఇప్పటి వరకు లిఖింపబడి ఉన్నవే అని ఆలోచించినట్లయితే దీనిని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ లూకా సువార్త 13వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ యేసు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటూ మరికొంతమంది ప్రవక్తలు పరలోకంలో వీరు ఉంటారు అని చెప్పాడు. అంటే వీరి పేర్లు జీవ గ్రంథం మందు లిఖింపబడి ఉన్నవి కాబట్టి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. అందుకనే యేసుక్రీస్తు తన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి దెయ్యముల వరకు లోబడుతున్నవి అన్న విషయం గురించి సంతోషిస్తూ చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు అంటాడు, దెయ్యములు మీకు లోబడుచున్నవి అన్న దానిని బట్టి మీరు సంతోషించుట కాదు గాని పరలోకమందు మీ పేర్లు లిఖింపబడి ఉన్నవి అన్న దానిని బట్టి మీరు సంతోషించండి అని లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో వర్ణిస్తున్నాడు. దీనిని బట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడిన వారి పేర్లను గూర్చిన ఘనతను ఇక్కడ యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. ఇటువంటి గ్రంథం ఒకటి పరలోకములో ఉన్నది అని ఈ జీవ గ్రంథం గురించి దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా అనేక చోట్ల బయలుపరిచి ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన గ్రంథము పరలోకమందు యేసు యొద్ద ఉన్నది. దీనినే గొర్రెపిల్ల జీవ గ్రంథము అంటారు. ఇప్పటి వరకు ఎవరి పేర్లు ఈ గ్రంథంలో లిఖింపబడి ఉన్నవి అంటే, ఎవరైతే పరివర్తన చెంది దేవుడికి తమ జీవితంలో సమర్పించుకొని అంతము వరకు తమ జీవితంలో కాపాడుకొని ఉన్నారో వారి పేర్లే ఈ జీవ గ్రంథం మందు లిఖింపబడి ఉన్నవి. ఈ విధంగా దేవుడు పరలోకమందున్న వారిని ఉదాహరించిన దానిని బట్టి మోషే తన పేరు కూడా ఆ జీవ గ్రంథం మందు ఉన్నట్లు
ఉద్దేశం కలిగిన వాడే పైన చెప్పిన విధంగా దేవుడితో మొరపెట్టుకొని ఉన్నాడు. ఇదే పరలోకమును గురించి పౌలు కూడా ఫిలిప్పీ పత్రిక 4:3 ఆ కాలంలో నివసిస్తున్న కొంతమందిని ఉద్దేశించు సేవలో వారు అందిస్తున్న సహకారమును బట్టి వీరు కూడా ఆ రాజ్యంలో ఉండబోతున్నారు అని చెప్పి ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు దేవునికి దూరస్తులే, దేవునికి చెందవలసిన ఘనత దేవునికి ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా జీవించు త్రోవ తప్పిన వారైనప్పుడు దేవుడు మలాకి ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. వారి క్రియలన్నీ వివరిస్తూ కిందన అంటున్నాడు, వారు దేవుని స్మరించుచుండగా దేవుడు అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేర్లు రాస్తాను అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఒకటి రాయబడి ఉంది. దీనిని గురించి కూడా ముందుకు మాట్లాడుకుందాం. అయితే ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఏంటి లెక్కింపబడతాయి అంటే వారు చేసే నీతి క్రియలు, వారు చూపే జాలి, దయ, కరుణతో కూడిన క్రియలు. వారి నీతి క్రియలు అన్నవి మత్తయి సువార్త 10:41-42 ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. శిష్యుడని ఒక చిన్నవాడిని చేర్చుకుంటే ఆ శిష్యుడి ఫలము పొందుతాడు అని ఇక్కడ చెప్పి ఉన్నాడు. అంటే నీతి కలిగి జరిగించిన క్రియలకు నీతి ఫలము పొందుతారు. అదే విధముగా దయా, జాలి, కరుణ కలిగిన క్రియలు అన్నవి మత్తయి సువార్త 25:34-40 వరకు కనిపిస్తుంది. ఇక్కడ రాజు తన కుడివైపున ఉన్న వారు చూసి తండ్రి వలన ఆశీర్వాదింపబడిన వారలారా అంటూ వారు చేసిన క్రియలను చెప్తున్నాడు. బీద వారి మీద మీరు కనికరపడ్డారు, దరిద్రుల మీద మీరు దయ చూపించారు, దీనస్థితిలో ఉన్న వారిని మీరు కరుణించారని వారు చేసిన క్రియల గురించి వివరిస్తూ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన ఈ రాజ్యంను స్వతంత్రించుకోండి అని అక్కడ వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చినట్లు మనకు కనిపిస్తుంది. దీనిని బట్టి వారు చేసిన క్రియలు దేవుని యొద్ద జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఇది సరే, మనం మాట్లాడుకుంటున్న జీవ గ్రంథంలోంచి ఎవరి పేరైనా తుడిచివేయబడే అవకాశం ఉన్నదా అన్న విషయం మనకు ఆలోచించినట్లయితే నిర్గమాకాండంలో అక్కడ మోషేతో దేవుడు జవాబిస్తూ ఎవరైతే నాకు విరోధముగా పాపం చేస్తారో వారి పేరులే ఆ గ్రంథంలోంచి నేను తొలగిస్తాను అన్నాడు. అంటే ఈ జీవ గ్రంథంలో దాఖలైన వారు కూడా వారి పేర్లు ఆ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడటకు అవకాశం ఉన్నది. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 18:26 ఇక్కడ అంటాడు, నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్మార్గంగా ప్రవర్తించిన యెడల వాడు చేసిన నీతి క్రియలను బట్టి కాదు గాని వాడు చేసిన దుర్మార్గమును బట్టి వాడు శిక్ష పొందుతాడు అని ఇక్కడ చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్నప్పటికీ వారి ప్రవర్తన సరైనదిగా లేనట్లయితే ఆ గ్రంథంలో నుంచి వారి పేర్లు తుడిచివేయబడుటకు అవకాశం ఉన్నది. ఇదే విషయమును హెబ్రీ పత్రిక 10:26 అంటాడు, మనము సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు ఇక పరిహారం ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించివేయు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అని ఇక్కడ చెప్పాడు. దీనిని బట్టి జీవ గ్రంథంలో లిఖింపబడినప్పటికీ వారి ప్రవర్తన విషయంలో తప్పిపోయిన వారైతే వారి పేర్లు జీవ గ్రంథంలోంచి విడిచివేయబడతాయి. సో జీవ గ్రంథంలో పేర్లు దాఖలైనంత మాత్రాన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్న విషయంను కాక వారి జీవితంలో అంతం వరకు కాపాడుకున్నట్లయితే వారు తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. సరే, ఈ విషయంను బయలుపరచుటకుగానే ప్రకటన గ్రంథం 22:18 అంటాడు, ఎవరైనా దీనిలో ఏమైనా కలిపినట్లయితే ఈ గ్రంథంలో ఉదాహరింపబడిన తెగుళ్ళన్నీ వారికి సంభవించును. అంటే విడువబడిన వారికి కలగబోయే తెగుళ్ళు. రెండోది, ఎవరైనా దీనిలోంచి ఏమైనా తీసివేసిన యెడల దేవుని యొక్క జీవవృక్షములో వారికి పాలు ఉండదు అని చెప్పాడు. అంటే వారు పరలోకంలో ప్రవేశించరు. పరలోకంలో ప్రవేశించిన వారే ఆ జీవవృక్ష ఫలాలు తినే అవకాశం ఉన్నది. ఈ విధంగా దేవుని యొక్క జీవవాక్యం ఏదైనా కలిపినప్పటికీ దానిలో ఏమైనా తీసివేసినప్పటికీ అటువంటి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. ఈ మాటను దేవుడు ఎందుకు చివరిగా ఒక్కాని చెప్తున్నాడు అంటే కడవరి దినంలో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నవి. ఆ దినములలో జనుడు తమ విశ్వాసం కాపాడుకుంటే కష్టము. అటువంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నవి. ప్రకటన గ్రంథం 13వ ఇక్కడ ఈ దినములను గురించి ఈ పరిస్థితులను గురించి రాయబడి ఉన్నది. అంత్యక్రీస్తు పరిపాలన అప్పుడు ప్రారంభం కాబోతుంది. అంత్యక్రీస్తు పరిపాలన కాలంలో లోకమంతటిని తన ఆధీనంలో చేసుకుని లోకమంతటిని ఏలబోతున్నాడు. ఈ కాలమును శాసించేది అపవాది. దీనిని బట్టి ఆ కాలంలో దుర్బోధ అనేది లోకంలో ప్రవేశించబోతుంది.
క్రీస్తునకు విరోధమైన బోధ ప్రవేశించబోతుంది. అంత మాత్రమే కాదు గాని క్రీస్తునకు విరోధముగా సాతాను పక్షంగా జనులు తిరుగునట్లు అబద్ధ ప్రవక్త లోక జనులందరినీ బలవంతం చేయకపోతుంది. ఈ అబద్ధ ప్రవక్త ప్రభావం బట్టి లోకంలో ఉన్న జనులందరూ ఆ దినములలో ఆ అంత్యక్రీస్తుకు మొక్కవలసి వస్తుంది. అట్టి విధంగా అతని యొక్క ముద్ర వేసుకున్న వారు మాత్రమే ఆ దినములలో జీవనమును గడపగలరు. అటువంటి వారే అమ్ముట కొనుట చేయగలరు. అయితే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొని నిలవగలిగే వారు ఎవరు అంటే జీవ గ్రంథంలో తమ పేర్లు లిఖింపబడిన వారే. వీరు మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలరు. 13వ అధ్యాయం 8వ వచనం ప్రకటనలో ఇది కనిపిస్తుంది. జగదుత్పత్తి మొదలుకొని ఎవరి పేరైతే జీవ గ్రంథమందు లిఖింపబడలేదో వారే ఆ క్రూర మృగమునకు నమస్కరించుదురు అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. దీనిని బట్టి ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో ఉన్నవో వారు మాత్రము ఆ పరిస్థితులకు ఎదురు నిలవగలరు. ఈ విధంగా ఆ పరిస్థితులకు లేక ఆ అబద్ధ బోధకు సాతాను బోధకు ఎదురు నిలవగలిగిన వారే జయ జీవితమును కలిగిన వారు. ఇట్టి విధమైన జయ జీవితం కలిగిన వారే పరలోక అనుభవమును అనుభవించగలరు. అట్టి వారిని గురించి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనము ఈ విధంగా చెప్తుంది. ఆ క్రూర మృగమును జయించిన వారు వీణెలు గలవారే స్ఫటిక సముద్రం వద్ద నిలబడినట్లు కనిపిస్తుంది. ఈ స్ఫటిక సముద్రం అన్నది దేవుని సన్నిధిలో ఉన్నది. స్ఫటిక సముద్రం గురించిన వీడియోలో దీని గురించిన వివరణ ఉంటుంది. ఈ క్రూర మృగమునకు లేక ఈ అబద్ధ బోధకు ఎదురు నిలిచిన వారు మాత్రమే ఈ అనుభవం అనుభవించగలరు. అలాగే 20వ అధ్యాయం 4వ వచనంలో క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కరింపక తమ నొసళ్ళ యందు గాని తమ చేతుల యందు గాని దాని పేరిట సంఖ్యను వేయించుకొనిన వారు దేవుని వాక్యం నిమిత్తము శిరశ్ఛేదనం చేయబడిన వారు బ్రతికిన వారే 1000 ఏళ్లు క్రీస్తుతో కూడా పాలన చేస్తారు అని ఇక్కడ రాయబడి ఉన్నది. వీరు కూడా క్రూర మృగమునకు ఎదురు నిలిచిన వారు. అంటే ఎవరి పేరైతే జీవ గ్రంథములో లిఖింపబడి ఉన్నదో వారు ఇటువంటి విధమైన అనుభవమును అనుభవించగలుగుతారు. ఎందుకంటే వారు అంత్యక్రీస్తును ఎదిరించిన వారు, సాతాను యొక్క ఉద్దేశములను ఎదిరించిన వారే, లోకమును జయించిన వారు. వీరి పేర్లే ఆ జీవ గ్రంథమందు లిఖింపబడి ఉంటవి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఇది మనకి కనిపిస్తుంది. ఇదే విషయమును దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం లోకమంతటి మీదకి రాబో ఆపద కాలము నుండి ఈ గ్రంథములో లిఖింపబడిన నీ వారు తప్పించుకొందురు అని ఇక్కడ రాసి ఉన్నాడు. గమనించండి, ఇంతవరకు జీవ గ్రంథంలో తమ పేర్లు దాఖలైన వారి గురించి తెలుసుకున్నాము. వారికి కలిగే బహుమానముల గురించి తెలుసుకున్నాము. వారు పొందబోయే నిత్య జీవ అనుభవం గురించి తెలుసుకున్నాము. అయితే మలాకి గ్రంథములో దేవుడు ఉదాహరించిన జ్ఞాపకార్థ గ్రంథము అన్న దాని గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనం అక్కడ గ్రంథములు విప్పబడినట్లు మరియు వేరొక గ్రంథము అంటే జీవ గ్రంథము తెరవబడినట్లు రాయబడి ఉన్నది. ఇక్కడ జీవ గ్రంథంలో ఉండేదేంటి, ఇతర గ్రంథములలో ఉండేది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఎవరైతే క్రీస్తు నందుండి క్రీస్తు కొరకు జీవించి అంతం వరకు క్రీస్తు పక్షంగా జీవించి ఉన్నారో వారి పేర్లు ఈ జీవ గ్రంథంలో కనిపిస్తాయి. వారే పరలోకమునకు హక్కుదారులు. ఇతర గ్రంథము గురించి మనం ఆలోచించినట్లయితే మలాకి గ్రంథములో జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము అని రాయబడి ఉన్నది కదా. ఇందులో ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్నారో వారందరి పేర్లు ఇక్కడ కనిపిస్తున్నవి. ఎందుకంటే వారు చేసిన ప్రతిక్రియను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వాలి. ఈ విషయం గురించి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్తున్నాడు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ప్రతి వాని జీతము నా యొద్ద ఉన్నది అని ఇక్కడ వివరిస్తున్నాడు. దీనిని బట్టి 20 అధ్యాయంలో వివరించబడిన 2 రకమైన గ్రంథములలో ఒకటి జీవ గ్రంథమై ఉండగా దీనిలో యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి పేర్లు, క్రీస్తు రక్తంలో కడిగబడిన వారి పేర్లు లిఖింపబడి ఉండగా విప్పబడిన ఇతర గ్రంథములలో వారు చేసిన క్రియలో లిఖింపబడి ఉంటాయి. దీనిని బట్టే వారు ప్రతిఫలము పొందుతారు. దీనిని బట్టి ప్రతిఫలం పొందిన వారిని గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34 నుంచి 40 వరకు లిఖింపబడి ఉన్నది. సో ఈ విధముగా ఈ 2 గ్రంథములను బట్టి వీరికి ప్రతిఫలము కలగబోతుంది. అయితే ఇక్కడ జగత్తు పునాది వేయబడక ముందు ఎవరు దానిలో ప్రవేశిస్తారో వారు నిర్ణయింపబడి ఉన్నది అని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కనిపిస్తుంది కదా. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లు క్రీస్తు లోకములకు వచ్చుట, ఆయన జనుల కొరకు మరణించుట, ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన మరణమునందు అందరూ విశ్వసించి
ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఈ విధంగా లోక జనులందరూ రక్షింపబడి ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించాలనే దేవుడు ఆశిస్తున్నాడు అని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కనిపిస్తుంది. అయినను లోక జనులు ఇంకను ఆయన వైపు తిరిగిన వారు కాకపోగా వారి కొరకు దేవుడు ఇంకను దీర్ఘశాంతం కలిగిన వాడే లోక జనులందరూ రక్షింపబడినట్లు రాకడ విషయంలో దేవుడు ఆలస్యం చేయుచున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయం కనిపిస్తుంది. దేవుడి రాకడ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే ఆయన మాట తప్పిన వాడు కాదు గాని అందరూ అంతటా మారు మనసు పొందాలని ఇచ్చయించుచున్న వాడై తన రాకడ విషయంలో ఆలస్యం చేయుచున్నాడు అని ఇక్కడ రాయబడుతుంది. దీని అర్థం ఏంటంటే ఇంతవరకు వివరింపబడిన ఈ జీవ గ్రంథం అన్నది ఇప్పటికీ ఇంకా తెరవబడి ఉన్నది. దానిలో ప్రవేశించుటకు లోక జనులకు ఇంకనూ అవకాశం ఉన్నది. ఇది ఎప్పటి వరకు తెరవబడి ఉంటుందంటే క్రీస్తు యొక్క రాకడ వరకు తెరవబడి ఉంటుంది. దేవుని గ్రంథంలో తన పేరు లిఖింపబడాలంటే ఒకడు తన పాపములను విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడుగబడిన వాడై క్రీస్తు కొరకు తన జీవితం సమర్పించుకుని ఎళ్ళ ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 27-28 వచనంలో ఇది మనకి కనిపిస్తుంది. దుష్టుడు తన దుష్టత్వమును విడిచి మారు మనసు పొందిన వాడే దేవుడి వైపు తిరిగిన ఎడల అతడు ఇది వరకు చేసిన దుష్టత్వము జ్ఞాపకంలోనికి రాదు గాని ఇతని మీదట అతను జరిగించిన నీతి కార్యములను బట్టి దేవుడు అతనికి తీర్పు తీరుస్తాడట. అంటే తన పాత జీవితం విడిచిపెట్టి క్రీస్తును వెంబడించిన ఎడల అతను దేవుడు అంగీకరించి అతని పేరు జీవ గ్రంథములో రాస్తాడు. అంతేకాదు అతడు చేసిన పాపములు మరెన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోడట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఇది మనకి కనిపిస్తుంది. ఇంత గొప్ప భాగ్యమును దేవుడు లోకంలో సర్వజనులకు ఇచ్చి ఉండగా అనేకులు దేవుడిని అంగీకరించుటకు ధిక్కరిస్తున్నారు. ఆయనను కృపగల దేవుడు తన కృపను బట్టి పేతురు పత్రికలో చెప్పినట్లు ఇంకను ఎదురు చూచుచున్నాడు. సో ఈ విధంగా క్రీస్తుని అంగీకరించిన వారందరి పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడి ఉండగా వారే క్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడి వారి కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవంలో ప్రవేశించబోతున్నారు. ఆ రాజ్యములో ఈ జీవ గ్రంథంలో లిఖింపబడిన వారు తప్ప మరి ఏది ప్రవేశించడానికి అవకాశం లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఇది మనకి కనిపిస్తుంది. ఇక్కడ నూతన యెరూషలేము పట్టణం గురించి వివరిస్తూ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో లిఖింపబడిన వారే దానిలో ప్రవేశించరు, నిశ్చితమైనదేదియు అసహ్యమైనదేదియు దానిలో ప్రవేశించదు అని చెప్పి ఉన్నాడు. ఇటువంటి గొప్ప భాగ్యము జీవ గ్రంథమందు లిఖింపబడిన వారికి ఉండగా నీ పేరు ఆ జీవ గ్రంథంలో దాఖలై ఉన్నదా? ఆ జీవ గ్రంథంలో దాఖలైన నీ పేరు పరలోక రాజ్యంలో ప్రవేశించే వరకు కాపాడుకోగలుగుతున్నావా? అట్టి విధమైన జీవితంను ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్యంను అందరి వెనుకలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు జీవ గ్రంథం గురించి, జీవ గ్రంథంలో దాఖలైన వారు పొందబోయే పరలోక భాగ్యం గురించి మాతో మాట్లాడినందుకు వందనములు. ఇంతవరకు వినిన వాక్యం బట్టి మా యొక్క పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడినవై మా స్థితిని కాపాడుకొని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించి పర్యంతరము నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మహిమను పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.